పేరు చదువుదాం అనుకున్నా మర్చిపోయినా. టైగర్ జోన్ అలర్ట్ అని ఉంది ఇక్కడ. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే నేను నా హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్ మర్చిపోయినా. ఎంత ఉంది తెలిసిన ఇక్కడ టెంపరేచరు 40 degrees ఉంది. ఇక్కడ స్టేడియం కనిపిస్తుంది. ఏంది ఇది? ఇప్పుడు మాకు ఏదంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. నేను ఫస్ట్ టైం ఈసారి పెట్రోల్ బంక్లో స్టే చేస్తాను, అది మన టైంతో. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూడాలి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో చిత్తూరు టు లదాఖ్ ఈరోజు డే 2. నిన్న నైట్ హైదరాబాద్లోనే స్టే చేస్తున్నాము. మొత్తం టాప్ బాక్స్ కొంచెం లగేజ్ అంతా హైదరాబాద్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో పెట్టేసిన. సో ఈరోజు మన డే 2. సో డే 2లో ఎక్కడికి వెళ్తామంటే ఝాన్సీ. అంటే ఝాన్సీకి రీచ్ అవుతామో లేదో తెలీదు. మేమేమనుకున్నామంటే 8-8:30 వరకు నైట్ ఎన్ని కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్స్ కవర్ చేసేయాలనేసి చూద్దాం. ఇప్పుడు ఏ రూట్ పైన వెళ్తామంటే నిజామాబాదు, ఆదిలాబాద్, సాగర్ ఇటు సైడ్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నేను రూట్ కూడా బైక్ రూట్ అయితే పెట్టేసాను, ఎందుకంటే పక్కన ఓఆర్ఆర్ ఉంది. సో కార్ రూట్ పెడితే ఓఆర్ఆర్కి చూపించేసింది. సో ఇంకా బైక్ రూట్ అయితే పెట్టేసిన. ఫ్యూయల్ కూడా ఫుల్ చేసిన. ఎన్ని లీటర్స్ పట్టిందంటే అరౌండ్ 10 లీటర్స్ పట్టింది. ఈడ ఫ్యూయల్ కూడా కొంచెం తక్కువే కంపేర్ టు మన ఏపీతో పోలిస్తే. మన ఏపీలో 118, ఈడ వచ్చేసి 115. టాప్ బాక్స్ అన్నీ పెట్టేసిన. అసలు బండి ఫ్రీగా ఉంది అబ్బా ఇప్పుడు తోలేకి కూడా. నాకు అసలు హైదరాబాద్ ప్లానే లేదు, సీరియస్ చెప్పాలంటే హైదరాబాద్ ప్లానే లేదు. ఈ టాప్ బాక్స్ వల్ల ఇంకా తప్పనిసరిగా స్టాప్ చేయాల్సి వచ్చింది. స్టాప్ చేసింది కూడా ఒక పక్క మంచిదేలేండి, ప్రాపర్ రెస్ట్ దొరికింది మాకు. నిన్న ఏం చేసినామంటే మధ్యాహ్నం మ్యాగీ కుక్ చేసాను, ట్రై చేసినాం, ఉడికింది బాగానే. కాకపోతే నాకు ఈడ నా రైట్ హ్యాండ్ కాలిపోయింది. ఝాన్సీకి ఎప్పుడు రీచ్ అవుతామని చూపిస్తుందంటే ఎర్లీ మార్నింగ్ 4:54కి అవుతామని చూపిస్తుంది. కానీ ఝాన్సీ అంత దూరం కొట్టలేములేండి, 1105 కిలోమీటర్స్ ఉంది. అంత దూరం కొట్టలేము. ఒక 800 కిలోమీటర్స్ అయినా కవర్ చేయాలి అని ఉంది మాకైతే ఈరోజు. మెల్లగా వెళ్తాము. ఈ ట్రాఫిక్లో స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. దాదాపు ఒక లాస్ట్ ఒక 30 minutesగా ట్రాఫిక్. ఇదిగోండి ట్యాంక్ బండ్ పక్కన కనిపిస్తుంది కదా, ట్యాంక్ బండ్ సెక్రటరియట్ అక్కడ ఉంది. బాగుందబ్బా ఈ నుంచి వ్యూ చూడడానికి. నాకు తెలిసినంత వరకు ఇంకా సిటీ దాటాకి ఇంకా 2-3 hours అయినా పడుతుందేమో అనిపిస్తుంది నాకైతే. ట్రాఫిక్ అంతా దాటుకొని కూడా వచ్చేసినాము. నిజామాబాద్ దగ్గర ఉన్నాము. నిజామాబాద్ తర్వాత ఆదిలాబాద్ తర్వాత నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం కొంచెం సేపు డ్రైవ్ చేసామంటే ఎంటర్ అయిపోతాం మహారాష్ట్రలోకి. మహారాష్ట్రనేనా? ఎస్ అనుకుంటానా. NH-44 చూపిస్తుంది ఆదిలాబాద్ వరకు. ఇట్లే ఉంటే మనకి ఏం భయం లేదబ్బా, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇప్పుడే ఒక 10 minutes బ్రేక్ అయితే తీసుకున్నాము, వాటర్ తాగినాము. ఎండ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మేము తెల్లారి అర్జెంటుగా ఏం బయలుదేరలేదు, ప్రశాంతంగా లేచినాము. 6-6:30 అయిపోయింది లేచే కాడికే. లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. నిజామాబాద్ అవుట్స్కట్స్ అనుకుంటా ఇది. బండి కూడా బాగా స్మూత్గా ఉంది, కాకపోతే మైలేజ్ లేదు అంతే, మెల్లిగా తగ్గింది మైలేజ్ కూడా. అంతేలేండి, లగేజ్ హెవీ లోడ్ ఉంది కాబట్టి తగ్గచ్చు మైలేజ్ కూడా. నిజామాబాద్ 18 kilometers, ఆదిలాబాద్ 151, నాగ్పూర్ 344, శ్రీనగర్ 2499. నిజామాబాద్కి ఇట్లా వెళ్ళాలంట. స్ట్రైట్ వెళ్తే ఆదిలాబాద్ దాటుకుని వెళ్తాం కాబట్టి మనం ఇట్లా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసుకునేసినాము. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, యూజ్ చేసుకునేసినాం. అట్లనే పెట్రోల్ కూడా పట్టించుకునేసినాం. ఇక్కడ 115 ఉంది, 13 లీటర్స్ పట్టింది. 3 పనులు అయిపోయినాయి ఇక్కడే. మహారాష్ట్రలోకి కూడా ఎంటర్ అయితే అయిపోయినాం. ఆదిలాబాద్ తర్వాత మహారాష్ట్రనే కదా వచ్చేసినాం. ఇప్పుడు మాకు ఏదంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ఈ ఎండ సెగ ఉంటుంది చూసినారా, అది అట్టే కొడుతుంది. మామూలు కొట్టట్లా, చేయిలతో సహా అన్నీ కాలిపోతున్నాయి. అయ్యో ఎట్లా కొడుతుంది తెలిసిన సెగ. అబ్బా చల్ల గాలి కాదు, వేడి గాలి. ఎంత వేడి గాలి తెలిసిన. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే నేను నా హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్ మర్చిపోయినా. మళ్ళీ వెళ్ళాలి. 10 kilometers అయినా వచ్చేస్తుంటాం ఈజీగా, ఇంకా తప్పదు. హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్ లేదంటే ఈ ఎండకి అసలు మామూలుగా ఉండదు. మళ్ళీ నాకు కరెక్ట్గా అటుపక్క వెళ్తా అంటే గుర్తొచ్చింది. నేను నీళ్ళు తాగుదామనేసి ఇట్లా ఎత్తుకున్నా పైపుని. ఏందబ్బా నాకు వెయిట్ కూడా అంతగా తెల్ల. ఏందబ్బా ఇది హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్ కొంచెం వెయిట్ ఉంటుంది కదా. అసలే నేను నీళ్ళు వేరే ఆడ పట్టిన పెట్రోల్ బంకులో. ఒక్క సెకండ్ జిల్లోనిది నాకు. మళ్ళీ వెళ్ళాలి. ఈజీగా 10-15 kilometers అయినా వచ్చేసి ఉంటా పెట్రోల్ బంక్ నుంచి.
ఏం చేసిన అంటే ఈడొచ్చి రైడింగ్ ప్యాంట్ అడ్జస్ట్ చేసుకున్నా, ఈడ పెట్టినా మర్చిపోయినా 1000 రూపాయలు ఈ బ్యాగు. దగ్గర 15 కిలోమీటర్లు వచ్చేసి ఉంటాము. ఇక్కడికి వచ్చి ఇంతసేపు మర్చిపోయింది. ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ తెలుసా? 28 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ అనుకోండి. చాలా టైం వేస్ట్ అయింది అబ్బా. కింద ఇట్లా తిరిగేసి అటుపక్క వెళ్ళినా, ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద తిరిగేసి అటుపక్క వెళ్ళేసి మళ్ళీ వెనకాలకి వెళ్ళినా. వీళ్ళు ఎట్లా అంటే లోకల్ వాళ్ళ పాపము ఎక్కువ ఎండ కొడుతుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్కి మొత్తం టవల్ కట్టుకొని వేస్తారు, కళ్ళు మాత్రం వదిలేస్తారు, కళ్ళు కూలింగ్ వేసేస్తారు పాపం. నిజంగా పాపం అబ్బా, ఎట్లా తట్టుకుంటారు. మేము అసలు 2-3 అవర్స్కి అసలు తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళు రోజు ఎడదా తట్టుకుంటారు అబ్బా. ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా అని ఉంది నాకైతే నిజంగా. ఎంత ఉంది తెలిసిన ఇక్కడ టెంపరేచరు? 40 degrees ఉంది. సముదాపూర్, చందాపూర్, నాగ్పూర్ లెఫ్టా? ఓకే బా, ఎంతసేపటికి లెఫ్ట్. తెల్లారి నుంచి స్ట్రైట్ హైవేలోనే వస్తున్నాము. ఇప్పుడు ఇట డైవర్షన్ తీసుకోమంటుంది అబ్బా. ఎంత 11 hours 56 minutes చూపిస్తుంది ఝాన్సీకి. రీచ్ అయిపోతామంటారా? అవునండి, కొడితే వెళ్ళిపోవచ్చు, కాకపోతే రెస్ట్ ముఖ్యం. బిగదే ఇది ఒకరోజు స్ట్రెచ్ కాదు. జమ్మూ రీచ్ అయ్యేంత వరకు ప్రాపర్ రెస్ట్తో ప్రాపర్గా నీట్గా స్ట్రెచ్లు కొట్టాలి. మాత్రంగా కొట్టకూడదు. నేను డైవర్షన్ వచ్చింది కాబట్టి హైవే కూడా మారుతుందేమో అనుకున్నా. లేదు 44. ఎంత ఉంది నాగ్పూర్కి? 65. బుట్టి బోరి. అండ్ చెప్పడం మర్చిపోయినా, 1000 kilometers రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ప్లేట్స్ చేంజ్ చేసి 1000 kilometers సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ 1078 డ్రైవ్ చేసినాం. ఇంకా భయంలే. అందుకే అక్కడక్కడ ఖాళీగా ఉండే చోట అంతా కొంచెం 100 పైన కొట్టుకుంటూ వస్తాను మెల్లగా. ట్రాఫిక్ చూడండి, ఇంతసేపు మాకు కూడా కొంచెం ట్రాఫిక్ ఉంది ఇటుపక్క, కాకపోతే తెల్లారు నుంచి లేదు ట్రాఫిక్. ఇప్పుడు కొంతసేపు వార్దా అనే ఊరు దాటినప్పటి నుంచి అక్కడక్కడ ట్రాఫిక్ ఉంది. ఇటుపక్క మొత్తం స్టక్ అయిపోయింది అక్కడి వరకు. ఒక్క సెకండ్, ఇక్కడ స్టేడియం కనిపిస్తుంది. ఏంది ఇది? క్రికెట్ స్టేడియమా? అట్లానే ఉంది. చూద్దాం ఉండండి, మ్యాప్స్లో చూస్తాం. ఒక్క సెకండ్ సైడ్లో ఆపేసి జూమ్ చేసి చూద్దాం. ఏం స్టేడియం అబ్బా ఇది? ఇదిగోండి సింబల్ అయితే చూపిస్తుంది. ఏం స్టేడియం ఇది? గుడ్డు ట్రావెల్సా? ఏంది ట్రావెల్స్ అని చూపిస్తుంది స్టేడియంని కొట్టుకొని. ఉండండి నా మ్యాప్స్లో చూస్తా. విదర్భ క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ స్టేడియం అక్కడ కనిపిస్తుంది కదా, అది క్రికెట్ స్టేడియమే, విదర్భ అంట. నాకు అదే డౌట్, ఈ మ్యాప్స్లో ఇది ఆఫ్లైన్ అయిపోయినట్టుంది మ్యాప్స్. గుడ్డు ట్రావెల్స్ అంట. అయ్యో ఏం మ్యాప్స్ ఏందో. గ్యాప్ ఇన్ మీడియన్ గోస్లో. ఓకే, వే టు VCA జమ్తా స్టేడియం. ఓకే, గుర్తుంది జమ్తా స్టేడియం. అది థర్డ్ గేర్లో వేసుకొని లాగుతాను. పేరు ఎక్కడో విన్నా అనుకుంటా ఉన్నా. ఇక్కడ మ్యాచెస్ జరిగినాయా? ఎక్కడో ఈ పేరు అయితే విన్నా, 100% విన్నా. విదర్భ అని వినలే కానీ VCA జమ్తా స్టేడియం అనే పేరు మాత్రం విన్నా. ఎక్కడ విన్నాను నాకే గుర్తురానంటుంది. రైడ్స్లో రెస్ట్ ఎంత ఇంపార్టెంట్ చెప్తానండి. మొన్న అంత రెస్ట్ లే ప్రాపర్గా. ఓకే, నిన్న రైడ్ చేసేటప్పుడు చాలా బాడీ ఊరికే టయర్డ్ అయిపోవడము, ఒక్కొక్కసారి నిద్ర అట్లా రావడము అట్లా అవుతా ఉన్నింది. నిన్న నైట్ ప్రాపర్ రెస్ట్ ఉన్నింది. బిందాస్ గోడేస్తాను, ఏమి ఇబ్బందిరా. ఒక్క సెకండ్ అట్లా కన్ను మూయలే, అంటే కన్ను మూసినా అనుకోండి, నిద్ర రాలే అంటాను. అందుకు రెస్ట్ అనేది ఇంపార్టెంట్. నేను మీకేం చెప్తా, రెస్ట్ అనేది ఇంపార్టెంట్ చెప్తా, కానీ నేను ఒక్కొక్కసారి నేనే అదే ఫాలో అవ్వను. మీరు ఇప్పుడు వేసుకోవద్దు, అన్ని రూల్స్ పెడతాడు, ఫాలో అవ్వడు, మనల్ని ఫాలో అవ్వమంటాడు. జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూడండి, కుండలో కూడా నీళ్ళు బట్టి పెడతారు, ఎవరైనా తాగొచ్చు. మంచి ఆలోచన. నేను కూడా తాగిన. నాకు కుండ నీళ్ళు అంటే పిచ్చి ఇష్టం. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కుండ నీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో కూడా నేను కుండ నీళ్ళే ప్రిఫర్ చేసేదే కాదు, నేను తాగేదే కుండ నీళ్ళు ఎక్కువ. పేరు చదువుదాం అనుకున్నా, మర్చిపోయినా. టైగర్ జోన్ అలర్ట్ అని ఉంది ఇక్కడ, నాకేం అర్థం కాలే. అదే ఇక్కడ మ్యాప్లో చూడండి, మొత్తం ఇదంతా గ్రీన్, మొత్తం ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్తాను. పులులు ఉన్నాయి, జాగ్రత్త అని ఉంది, చూసుకొని వెళ్ళిపోవాలా. కాకపోతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెట్రోల్ బంక్ ఎత్తికేసి స్టే తీసుకునేసినామంటే మళ్ళీ తెల్లారి ఎప్పుడైనా లేచి స్టార్ట్ అయిపోవచ్చు. ఫస్ట్ మనం స్టే అడగల. నేను ఫస్ట్ టైం ఈసారి పెట్రోల్ బంక్లో స్టే చేస్తాను, అది మన టైంతో. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూడాలి. ఈ రూట్ మొత్తము కొంచెం డేంజర్గానే ఉన్నట్టుంది. చూడండి,
బాగా సైడ్లలో అంతా ఏదో వేసి పెట్టినారు, ప్లాస్టిక్ ఏందో ఇది వేసి పెట్టినారు. ఇది ఏందో కానీ కరెక్ట్ టైంకి నాది లో ఫ్యూల్ అని చూపిస్తుంది, రిజర్వ్లోకి పడిపోయింది. చూద్దాం, చాలా దూరం ఉన్నట్టుంది ఇది ఫారెస్ట్ ఏరియా, అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ మేబీ. జస్ట్ ఫస్ట్ పెట్రోల్ బంక్లో ఆపి అడిగినాము ఒప్పుకుంటారు లేదనేసి, ఒప్పుకునేసినారు. టైం అయితే 7:42 అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనేసి ప్లాను. రిస్క్ ఏంటంటే ఇంకా మొత్తం ఈ ఫారెస్ట్ రూటే ఇదంతా ఎర్లీ మార్నింగ్ లేసి కవర్ చేసేయచ్చు. తెల్లారి లేసి ఎట్లా పెట్రోల్ లేదు కాబట్టి పెట్రోల్ పట్టుకునేసి ఇట్లే స్టార్ట్ అయిపోదాం. సో అది ఇంకా టెంట్ అయితే వేసుకొని ప్రశాంతంగా, నాకు కొంచెంసేపు ఎడిటింగ్ ఉంది అది చేసుకొని పడుకునేస్తా. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.